హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిజం తెలుసుకొని సాగర్ నర్మదని బయటికి గెంటేసిన రామరాజుకి వార్నింగ్ ఇచ్చిన ధీరజ్. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే, నర్మద వల్ల నాన్న రామరాజు గురించి పార్టీలో అందరి ముందు చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు. రామరాజుని అవమానిస్తూ ఉంటాడు. ఇక అది చూసిన ధీరజ్ చాలా కోపంగా అతని కాలర్ పట్టుకొని, ఏయ్, ఏం మాట్లాడుతున్నారా నువ్వు? మా నాన్న గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అని చెప్పి ధీరజ్ అంటూ ఉంటే, అప్పుడు అతను, ఏంటి, అతనికి పిల్లలు పెంచే పద్ధతి తెలియదు, అందుకేనా అతని కూతురు ఆ విశ్వాగాడితో వెళ్ళిపోయింది. అయినా మీరేంట్రా నా ఇంటికి వచ్చి నా కాలర్ పట్టుకుంటున్నారు? ముందు పిలవని ఫంక్షన్కి మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? ముందు నా ఇంట్లో నుండి బయటికి వెళ్ళండి అని చెప్పి చాలా కోపంగా అనడంతో ఇక అది విన్న రామరాజు, వేదవతి అందరూ కూడా చాలా బాధపడుతూ పార్టీలో నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అది చూసిన నర్మద, సాగర్ చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. ఇక నర్మదకి చాలా కోపం వస్తుంది. ఏంటి నాన్న, నువ్వు చేసిందేమైనా న్యాయంగా ఉందా? నువ్వు సాగర్ని లంచం ఇచ్చి ఉద్యోగం కొనమని చెప్పింది నువ్వే, పార్టీకి మా అత్త వాళ్ళని పిలవమని చెప్పింది నువ్వే. కానీ ఇప్పుడు పార్టీలో అందరి ముందు వాళ్ళని అవమానించడం నాకు నచ్చలేదు. చూడు నాన్న, మా మామయ్య అత్తయ్య గురించి తప్పుగా మాట్లాడావంటే నేను ఊరుకోను అని చెప్పి నర్మద వార్నింగ్ ఇచ్చి ఇక అక్కడి నుండి ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇక ఇద్దరు రామరాజు ఇంట్లోకి వెళ్తూ ఉండగా అది చూసిన రామరాజు చాలా కోపంగా, ఆగండి, మీరు అక్కడే ఉండండి, ఇంట్లోకి రావద్దు అని చెప్పి అనగానే ఆ మాటలు విన్న ఇద్దరు ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇక నర్మద, మావయ్య, నేను చెప్పేది వినండి ప్లీజ్ మావయ్య అని అంటూ ఉంటే ఇక రామరాజు, చూడు, మీరిద్దరు చేసిన మోసం ఇక చాలు. పార్టీలో అందరి ముందు నన్ను అవమానించారు, బాధ పెట్టారు. నా కన్న కొడుకులే నన్ను ఇలా బాధ పెడుతుంటే నేను ఎలా తట్టుకోగలను? మీ వల్ల ఈరోజు పార్టీలో అందరి ముందు తలదించుకునే పరిస్థితి వచ్చింది. చూడు, ఇక మీరు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఇక రామరాజు వెంటనే సాగర్, నర్మద సూట్ కేసు తీసుకొని బయటికి ఇసిరి కొడతాడు. ఇక అది చూసిన వాళ్ళు ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇక వేదవతి మాత్రం, ఏమండి, ఏదో తెలియక చేశారు, కానీ వాళ్ళని బయటికి పంపించడం ఏంటండి? వద్దండి, ప్లీజ్, మీకు దండం పెడతాను అని చెప్పి వేదవతి బ్రతిమలాడుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న రామరాజు, లేదు బుజ్జమ్మ, ఇప్పటికి నేను చాలా తప్పు చేశాను, వీళ్ళ మీద నమ్మకంతో పెంచుకున్నాను, కానీ ఈరోజు నా కొడుకులే అందరి ముందు నన్ను తలదించుకునేలా చేశారు, నేను ఎలా తట్టుకోగలను అని చెప్పి ఇక రామరాజు సాగర్ గురించి, నర్మద గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. ఇక ఆ మాటలు విన్న నర్మద మాత్రం, సరే మావయ్య, మీకు ఇష్టం లేని పని మేము ఏదీ చెయ్యము అని చెప్పి ఇక నర్మద, సాగర్ ఇంట్లో నుండి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక వెంటనే శ్రీవల్లి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది. వసై నర్మద, నన్ను ఎంతగా బాధ పెట్టావు కదే, అందుకే ఇంతకి ఇంత నీ మీద కక్ష తీర్చుకున్నాను. ఇక నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నావు. నీ తర్వాత ప్రేమ ధీరజ్ని కూడా ఇలాగే ఇంట్లో నుండి పంపించేస్తాను. ఇక ఈ ఇంటిని, రైస్ మిల్లుని, ఆస్తి మొత్తం నా సొంతం చేసుకుంటాను అని చెప్పి శ్రీవల్లి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక సాగర్, నర్మద బయటికి వెళ్తూ ఉండగా ఇంతలోనే అమూల్య అక్కడికి వస్తుంది. ఇక అమూల్యని చూసిన సాగర్, నర్మద షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక అమూల్య, అన్నయ్య, వదిన, ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి? కొందరు తప్పులు చాలా చేశారు, అలాంటి వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు మీరు ఏ తప్పు చేశారని ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నారన్నయ్య అని అమూల్య అనగానే అప్పుడు నర్మద, వద్దు అమూల్య, ఇప్పుడు గొడవద్దు, వెళ్ళిపోతాం అని చెప్పి ఇక అంటూ ఉంటే అప్పుడు అమూల్య వెంటనే నర్మద సాగర్ని తీసుకొని లోపలికి వస్తుంది. అది చూసిన రామరాజు, వేదవతి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక రామరాజు, వరే చందు, మనతో సంబంధం లేదని మనల్ని మోసం చేసి వెళ్ళిపోయిన వాళ్ళు
ఇప్పుడు ఇంట్లోకి తిరిగి రావడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. వాళ్ళని మెడ పట్టుకొని బయటికి గెంటెయ్ అని రామరాజు అనగానే అప్పుడు అమూల్య, చూడు నానా, నేను మిమ్మల్ని మోసం చేశానని మీరనుకుంటున్నారు. కానీ నా మనస్సాక్షికి తెలుసు నేను ఎవరిని మోసం చెయ్యలేదని. మా అమ్మా నాన్నల పరువు నిలబెట్టడం కోసమే నేనిలా చేశానని నాకు తెలుసు. కానీ ఇప్పుడు నా గురించి కాదు మాట్లాడుకునేది. సాగర్ అన్న, నర్మద వదిన ఏ తప్పు చేశారని వాళ్ళని బయటికి పంపిస్తున్నారు అని అమూల్య అనగానే అప్పుడు రామరాజు, చూడు, వాళ్ళు ఏ తప్పు చేసినా చెయ్యకపోయినా వాటి గురించి మీకు చెప్పడం అనవసరం. అయినా మా ఇంట్లో విషయాల్లో తలదిర్చుకోవడానికి నువ్వెవరు, ముందిక్కడి నుంచి వెళ్ళు అనగానే అప్పుడు అమూల్య, చూడు నాన్న, అన్నా వదిన ఏ తప్పు చేయలేదు. తప్పు చేసిన వాళ్ళే ఇంట్లో ఉంటున్నారు. అలాంటిది ఎందుకు వీళ్ళు బయటికి వెళ్ళిపోవాలి అని అమూల్య అనగానే అప్పుడు శ్రీవల్లి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక తన మనసులో ఇదేంటి, అమూల్య నా గురించి చెప్తుందా ఏంటి అని కంగారు పడుతూ ఉంటే అప్పుడు అమూల్య, ఏంటొదిన, శ్రీవల్లి వదిన, నిజం చెప్పు, తప్పు చేసిన వాళ్ళే ఇంట్లో ఉండగా వీళ్ళు ఎందుకు బయటికి వెళ్ళిపోవాలి చెప్పు అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది. ఏంటి అమూల్య, నన్ను అడుగుతున్నావేంటి అనగానే అప్పుడు అమూల్య, చూడు నానా, ఇంట్లో వాళ్ళు చాలామంది చాలా తప్పులు చేశారు. వీళ్ళని కూడా అలాగే బయటికి పంపించు, నేను ఏమీ అనను అనగానే అప్పుడు రామరాజు, ఏంటి అమూల్య, ఏం మాట్లాడుతున్నావు? ఇంట్లో వాళ్ళు తప్పు చేయడం ఏంటి? అసలు అలాంటి తప్పు ఎవరూ చెయ్యరు. ప్రేమ ఏదైనా నాకు చెప్తుంది. ఇంకా శ్రీవల్లి అంటావా, ఈ ఇంటి పెద్ద కోడలు. అన్ని బాధ్యతలు తనే తీసుకొని ఇంట్లో ఏ విషయమైనా నాతో చెప్తుంది. తను ఎప్పుడు మా దగ్గర ఏ విషయం గురించి దాచదు అని రామరాజు అనగానే ఇక అమూల్య, అవునా వదిన, నిజంగానా? నువ్వు ఏ విషయమైనా నాన్నతో చెప్తావా అనగానే శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడు భాగ్యం, ఇదిగో అమూల్య, ఏంటి ప్రతి విషయం శ్రీవల్లిని అడుగుతున్నావేంటి? అసలు ఏమనుకుంటున్నావు అని భాగ్యం అనగానే అప్పుడు అమూల్య, ఏంటండి మీరు కూడా అమూల్య గురించి గొప్పగా చెప్పారు, మరి అమూల్య శ్రీవల్లి గురించి తెలుసుకోవాలి కదా అని చెప్పి వెంటనే అమూల్య ఇక శ్రీవల్లి బావని తీసుకొస్తుంది. ఇక అది చూసిన అందరూ కూడా ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇక భాగ్యం తన మనసులో, ఇదేంటి, వీడు ఇక్కడికి వచ్చాడేంటి, వీడి గురించి ఇప్పుడు వీడు మా గురించి నిజం చెప్తే రామరాజన్నయ్య మమ్మల్ని ప్రాణాలతో ఉండనివ్వడు అని చెప్పి భాగ్యం, ఆనందరావు, శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది. ఇక శ్రీవల్లి మాత్రం, ఇదేంటి, మా బావని తీసుకొచ్చింది, ఇప్పుడు మా బావ నా గురించి మావయ్యతో చెప్తే నన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేయడం ఖాయం అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే రామరాజు, ఎవరితను, ఇక్కడికెందుకు తీసుకొచ్చావు, ఈ ఇంటికి అతనికి ఏంటి సంబంధం అని రామరాజు అనగానే అప్పుడు అమూల్య, చూడు నానా, ఇతను ఎవరో కాదు, శ్రీవల్లి వాళ్ళ బావ. అదే శ్రీవల్లిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ ఆ భాగ్యం, శ్రీవల్లి ఇద్దరూ కలిసి ఇతన్ని మోసం చేశారు. ఇతని ఆస్తిని, డబ్బుని మొత్తం తీసుకున్నారు. ఇతన్ని ఇంట్లో నుండి బయటికి గెంటేశారు అని చెప్పగానే ఇక రామరాజు షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక అతను మాత్రం, అవునండి, ఈ శ్రీవల్లి, భాగ్యం నన్ను మోసం చేశారు. నా ఆస్తిని సొంతం చేసుకున్నారు. నన్నే పెళ్లి చేసుకుంటానని నాతో సినిమాకి, షికార్లకి, హోటల్కి అన్నిటికీ తిరిగారు. నా చేత అన్నీ చేయించుకొని ఇప్పుడు నన్ను మోసం చేసి ఈ శ్రీవల్లి మీ అబ్బాయిని పెళ్లి చేసుకుంది, నన్ను ప్రేమించింది కూడా అని చెప్పి ఇక అతను చెప్పగానే ఆ మాటలు విన్న చందు కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే శ్రీవల్లి, లేదు, ఇతను చెప్పేది అబద్ధం, అసలు ఇతను ఎవరో కూడా నాకు తెలియదు, అసలు కావాలనే వీళ్ళే నా మీద ఇలా కక్ష కడుతున్నారు అని శ్రీవల్లి అంటూ ఉంటే ఇక అతను, లేదు సార్, శ్రీవల్లి అబద్ధం చెప్తుంది. శ్రీవల్లి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పింది, నన్ను మోసం చేసింది. అందుకే ఇన్ని రోజులు నేను శ్రీవల్లి, భాగ్యం ఎక్కడున్నారో వెతికాను. కానీ చివరికి వీళ్ళు ఇక్కడ ఈ ఊర్లోనే ఉన్నారని తెలుసుకొని వీళ్ళని నిలదీయడం కోసమే మీ ఇంట్లోకి వస్తూ ఉన్నాను. ఇక అప్పుడే శ్రీవల్లి ఫోటో ఈ అమ్మాయికి చూయించి ఎక్కడ ఉందని అడిగాను. ఇక ఈ అమ్మాయే శ్రీవల్లి గురించి మొత్తం నాతో నిజం చెప్పింది. అందుకే
నేను ఈ అమ్మాయిని తీసుకొని మీ ఇంటికి వచ్చాను. కానీ మీరనుకున్నట్టు శ్రీవల్లి మంచిది కాదు. తను అందరినీ డబ్బు కోసం మోసం చేసింది. మా ఊర్లో వాళ్ళని కూడా మోసం చేసింది అని చెప్పి శ్రీవల్లి బావ చెప్పడంతో ఇక అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఆ మాటలు విన్న రామరాజుకి చాలా కోపం వస్తుంది. వెంటనే శ్రీవల్లి దగ్గరికి వచ్చి, ఏంటి శ్రీవల్లి, నిజమా అతను చెప్పేది అనగానే అప్పుడు శ్రీవల్లి, లేదు మావయ్య, నేను నిజం చెప్తున్నాను. అసలు తను ఎవరో కూడా నాకు తెలియదు, కావాలనే ఇలా చేస్తున్నాడు అనడంతో ఈ కథను వెంటనే తన దగ్గర ఉన్న ఆ వీడియోని రామరాజుకు చూపిస్తాడు. ఇక అది చూసిన రామరాజు షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక చాలా కోపంగా శ్రీవల్లి చెంప పగలగొడతాడు. ఎన్ని రోజులు నువ్వు ఎంతో మంచిదానివనుకున్నాను, కానీ నువ్వు కూడా ఇలా మమ్మల్ని మోసం చేస్తావనుకోలేదు. ఒకరిని ప్రేమించి అది కాదని ఆ డబ్బు లాగేసి మళ్ళీ నా కొడుకుని పెళ్లి చేసుకోవడానికి నీకు ఎంత ధైర్యం అని చెప్పి రామరాజు అంటూ ఉంటే అప్పుడు చందు, నాన్న, శ్రీవల్లి, భాగ్యం ఇద్దరూ డబ్బు కోసమే ఇలా చేశారని నాకు అర్థం కాలేదు. ఆ రోజు పెళ్లిలో కూడా మాకు ఆస్తులు అంతస్తులు ఉన్నాయని నాటకమాడింది కూడా అబద్ధమే. అయితే నా దగ్గర 10 లక్షల రూపాయలు తీసుకొని నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. ఇదంతా డబ్బు కోసమే నాన్న వీళ్ళు చేసేది అని చెప్పి ఇక చందు అనగానే ఆ మాటలు విన్న రామరాజు, వేదవతి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక ఆ మాటలు విన్న ధీరజ్, నాన్న, శ్రీవల్లి వదిన చేసిన మోసం కంటే నర్మద సాగర్ అన్నయ్య చేసిన మోసం తప్పు కాదు కదా. చూడు నాన్న, ఎలాగైనా అన్నయ్యని వదినని క్షమించు, ఇంట్లో నుండి పంపించకు నానా అని ధీరజ్ అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న వేదవతి, ఒరే ధీరజ్, నువ్వు ఆగరా, ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది వాళ్ళ మంచి కోసమే అనగానే అప్పుడు రామరాజు, ఒరే చందు, ఇదంతా కాదు, ముందు శ్రీవల్లిని బయటికి గెంటేయిరా, లేకపోతే వాళ్ళ బావని ప్రేమించి నిన్ను పెళ్లి చేసుకోవాలని చూస్తుందా అని చెప్పి రామరాజు అనగానే ఇక చందుకి చాలా కోపం వస్తుంది. వెంటనే శ్రీవల్లి చెంప పగలగొడతాడు. చూడు, నువ్విలా డబ్బు కోసమే నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నావని అస్సలు ఊహించుకోలేదు. నువ్వు ఇంతలా మోసం చేస్తావని అనుకోలేదు. ఇక నీకు నా ఇంట్లో స్థానం లేదు అని చెప్పి ఇక చందు శ్రీవల్లి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటాడు. ఇక అది చూసిన నర్మద మాత్రం, ఏంటి బల్లక్క, చూశావు కదా, నా నిజస్వరూపం బయటపెట్టి నన్ను గెంటేసి ఈ ఆస్తిని, రైస్ మిల్లుని నువ్వు సొంతం చేసుకోవాలని చూసావు. కానీ దేవుడు అనేటాడు ఒకడు ఉన్నాడు. అందుకే అమూల్య ద్వారా నీ నిజస్వరూపం మావయ్య ముందు బయట పెట్టేలా అమూల్య చేసింది. ఇప్పుడు ఎవరు బయటికి వెళ్తున్నారో నువ్వో చూసుకో. చూడు, ఎప్పటికైనా ఇలాంటివి మాను. అసలు ఎందుకు ఈ ఇంటి మీద నీకంత కక్ష? వాళ్ళతో చేతులు కలిపి ఈ ఇంటిని, ఈ ఇంట్లో వాళ్ళని, అన్నాదమ్ములని ఎందుకు శాశ్వతంగా విడదీయాలని చూస్తున్నావు అని చెప్పి ఇక నర్మద అనగానే అప్పుడు శ్రీవల్లి, చూడు, నన్నే ఇంట్లో నుండి బయటికి గెంటిస్తావా, నీ సంగతి చెప్తాను అని చెప్పి ఇక భాగ్యం, శ్రీవల్లి అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక నర్మద మాత్రం, మావయ్య, ఇక నీకు తెలియకుండా మేము ఏ తప్పు చెయ్యము, మమ్మల్ని క్షమించు మావయ్య అని చెప్పి సాగర్, నర్మద రామరాజు కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడుతూ ఉంటారు. ఇక అది విన్న వేదవతి, ఏమండి, ప్లీజ్ అండి, ఇదొక్క తప్పు క్షమించండి, వాళ్ళని ఇంట్లో నుండి పంపించకండి అని వేదవతి బ్రతిమిలాడుతూ ఉంటుంది. అప్పుడు రామరాజు సరే అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. ఇక అది చూసిన ధీరజ్, ఏంటన్నయ్యా, ఎందుకు ఇలా ఇంత పిచ్చి పని చేశావు? డబ్బు చేతిలో లేకపోతే ఉద్యోగం కొనాలని ఎలా అనిపించిందన్నయ్యా? అయినా రైస్ మిల్లు చూసుకుంటూ ఉంటే సరిపోయేది కదా, ఎందుకు ఈ ఉద్యోగం కొన్నావు అని ధీరజ్ నిలదీయగానే అప్పుడు నర్మద, అవును ధీరజ్, ఈ విషయం నాతో చెప్పకుండా డబ్బు పెట్టి ఆ ఉద్యోగం కొన్నాడు. నిజం తెలుసుకొని మామయ్య, అత్తయ్య నన్ను నిలదీశారు. నాకు తెలియదని చెప్పినా కూడా నమ్మలేదు అని నర్మద బాధపడుతూ ఉంటుంది. అప్పుడు వేదవతి, అమ్మా నర్మద, ఏంటమ్మా ఇందా జరిగింది? ఈ విషయం నీకు తెలుసని నేను కూడా నిన్ను బాధ పెట్టాను, నన్ను క్షమించమ్మా అని అంటూ ఉంటే అప్పుడు నర్మద, ఒత్తత్తయ్య, ఆయన చేసిన తప్పుకి మీరేం చేస్తారు అని చెప్పి ఇక అందరూ కూడా రూమ్లోకి వెళ్ళిపోతారు. ఇక అమూల్య బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ
అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసిన ప్రేమ మాత్రం, అమూల్య, తొందరలోనే నీ నిజస్వరూపం కూడా బయట పెడతాను. నువ్వు విశ్వాని ప్రేమించలేదు, కావాలనే ఈ శ్రీవల్లి నిన్ను విశ్వాతో పంపించిందని, అక్కడ విశ్వాని మెడలో తాళి కట్టలేదు, ఇద్దరికీ పెళ్లి జరగలేదని నీ నిజాన్ని చెప్పి నిన్ను ఈ ఇంటికి తీసుకువస్తాను. మళ్ళీ నీకు మంచి సంబంధం చూసి పెళ్లి జరిపిస్తాం, నువ్వేమీ బాధపడకు అని ప్రేమ అనగానే అప్పుడు అమూల్య, వదిన, నేను అక్కడ ఉండలేకపోతున్నాను, మా అమ్మా నాన్నల్ని చూడకుండా నేను ఉండలేకపోతున్నాను, తొందరలోనే ఈ ఇంటికి రావాల్సి ఉంది అని చెప్పి అమూల్య అనగానే అప్పుడు ప్రేమ, చూడమ్మా, తొందరలోనే నేను ఈ ఇంటికి తీసుకొస్తాను కదా, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు, మళ్ళీ ఆ విశ్వ చూశాడంటే మళ్ళీ పెద్ద గొడవ జరుగుతుంది అనగానే అప్పుడు అమూల్య సరే అని చెప్పి ఇక అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది. అది చూసిన రేవతి చాలా బాధపడుతూ ఉంటుంది. అమ్మా, ఏంటమ్మా, అన్నయ్య వదినని చూడాలని వెళ్ళావా, నీకు అమ్మా నాన్నల్ని చూడాలనిపించిందా అనగానే అప్పుడు అమూల్య, అవునత్తయ్య, అమ్మా నాన్నల ప్రేమ ముందు నేను తలదించుకునే పరిస్థితి వచ్చింది, నన్ను ఎంతగానో ప్రేమించినా వాళ్ళని నేను మోసం చేసి వచ్చేశాను అని చెప్పి అమూల్య బాధపడుతూ ఉంటే అప్పుడు రేవతి, ఏమోనమ్మా, ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు ఎప్పటికి తగ్గుతాయో ఏమో, నాకు మాత్రం అస్సలు అర్థం కావడం లేదు అని రేవతి చెప్పగానే అప్పుడు అమూల్య చాలా బాధపడుతూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ప్రేమ ఒంటరిగా కూర్చొని ఇక ధీరజ్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు ధీరజ్ కూడా కార్ తీసుకుంటున్నాడు. ఈ విషయం మావయ్యకి అత్తయ్యకి చెప్పపోతే మళ్ళీ ధీరజ్ గురించి చాలా బాధపడతారు. మళ్ళీ ధీరజ్ వాళ్ళకి అబద్ధం చెప్పాడని ధీరజ్ని కూడా బయటికి పంపించే అవకాశం ఉంది, అపార్థం చేసుకుంటారు. ఎలాగైనా ఈ విషయం అత్తయ్యకి మావయ్యకి తెలిసేలా చెయ్యాలి అని చెప్పి ప్రేమ అనుకుంటూ ఉండగా ఇంతలోనే ధీరజ్ ప్రేమ దగ్గరికి వస్తాడు. ఇక ప్రేమ ఆలోచించడం చూసిన ధీరజ్, ఏంటి ప్రేమ, దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు అనగానే అప్పుడు ప్రేమ, చూడు ధీరజ్, నువ్వు కారు తీసుకుంటున్న విషయం అమ్మా నాన్నలకి చెప్పలేదు, ఒకవేళ నువ్వు ఈ విషయం వాళ్ళ దగ్గర దాచిపెడితే నిజం తెలుసుకొని వాళ్ళు నిన్ను మళ్ళా అవమానిస్తారు, బాధ పెడతారు, నువ్వు మోసం చేశావని అనుకుంటారు. చూడు, ఈ విషయం వెంటనే అత్తయ్యకి మామయ్యకి చెప్పేసేయ్ అనగానే అప్పుడు ధీరజ్, వద్దు ప్రేమ, ఇప్పుడు అన్నా వదినల గురించి నిజం తెలుసుకొనే వాళ్ళు చాలా బాధపడుతున్నారు, ఇప్పుడు నేను ఈ విషయం చెప్తే మళ్ళీ నాన్న బాధపడతాడు అని చెప్పి ధీరజ్ అనగానే అప్పుడు ప్రేమ మాత్రం, చూడండి, మళ్ళీ మనం మావయ్య ముందు అత్తయ్య ముందు తలదించుకునే పరిస్థితి వస్తుంది, ప్లీజ్ అండి, ఎలాగైనా ఈ విషయం అత్తయ్యకి మావయ్యకి చెప్పండి, లేకపోతే నిన్ను కూడా అపార్థం చేసుకొని ఇంట్లో నుండి పంపించేస్తారు అని చెప్పి ప్రేమ బ్రతిమిలాడుతూ ఉంటుంది. అప్పుడు ధీరజ్, లేదు ప్రేమ, నేను అవసరం వచ్చినప్పుడు చెప్తాను, నువ్వు దాని గురించి ఏమీ కంగారు పడకు, టెన్షన్ పడకు అని చెప్పి ధీరజ్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ విధంగా నర్మదా సాగర్ని బయటికి పంపించాలని చూసిన శ్రీవల్లి బావని తీసుకొచ్చి అసలు నిజ స్వరూపం బయట పెట్టిన అమూల్య. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.